క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి. సాంఘిక శాస్త్రం అంటే సామాజిక అధ్యయనం. జేమ్స్ హై అనేది సరి అయినది కాదు. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని చెప్పింది జేమ్స్ హెమ్మింగ్ సరి అయినదే. మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్రం బోధనా ఉద్దేశాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలకు సంబంధించి సరైనదేమిటి? పౌరశాస్త్రం, రాజకీయ వ్యవస్థల పనితీరు, నిర్మాణం, అవగాహన చేసుకోవడం అనేది మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలకు సంబంధించి సరి అయినది. ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్ గ్రంథ రచయిత ఎవరు మనకి? డేవిడ్ ఆర్ క్రాత్హల్. నలుగురు 7వ తరగతి విద్యార్థులు స్వయంగా గ్రంథాలయ పుస్తకాలు పరిశీలించి కాకతీయ పరిపాలనా కాలంపై టైమ్లైన్ చార్ట్ను రూపొందించారు. ఇది ఏ రకమైన అభ్యసనం అండి? ఇది మనకి నిర్మాణాత్మక అభ్యసనం అవుతుంది. విద్యా ప్రణాళిక ఉపగమాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. యూనిట్ ఉపగమం గెస్టాల్ట్ వాదం, ఏకకేంద్ర ఉపగమం మనోవైజ్ఞానిక సూత్రాలు, తార్కిక ఉపగమం తెలిసిన విషయాల నుండి తెలియని వాటికి. పునఃపథక తయారీ, పునఃబోధన ఈ బోధనా పద్ధతిలో భాగం. ఏ బోధనా పద్ధతిలో? సూక్ష్మ బోధనలో భాగమే పునఃపథక తయారీ, పునఃబోధన. ఎడ్గార్ గేల్ అభ్యసన శంకువు గురించి సరైన సమాధానం గుర్తించండి. శంకువు పీఠభాగంలో ప్రత్యక్ష అనుభవాలుంటాయి. సరి అయినదే. కొన్ని సందర్భాలలో పట్టీలు ఒకదానిపై ఒకటి అతిపాతం చెంది ఉంటాయి. ఇది కూడా సరి అయినదే. వివిధ మానవ జాతుల విస్తరణను గుర్తించుటకు ఉపయోగపడే పటాలు. ఎథ్నోగ్రాఫికల్ భూపటం. న్యాయ విచారణ పద్ధతికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఒకటవ దశలో ఏం చేస్తారండి? సమస్యల గురించి అవగాహన. రెండవ దశ ముఖ్యాంశాల వర్గీకరణ. మూడవ దశ సత్యాలతో సమన్వయం. నాలుగవ దశ ఉల్లంఘించిన విలువల గుర్తింపు. మాక్ పార్లమెంట్ నిర్వహించడం అనున్నది ఈ రకమైన బోధనా పద్ధతి. మాక్ పార్లమెంట్ నిర్వహించడం అనేది సిమ్యులేషన్కి సంబంధించిన బోధనా పద్ధతి. స్మృతికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే మూల్యాంకన సాధనం ఏమిటి? స్మృతికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే మూల్యాంకన సాధనం వ్యాసరూప ప్రశ్నల పరీక్ష. వ్యాసరూప ప్రశ్నల పరీక్ష అనేది స్మృతికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఒక ఉపాధ్యాయుడు 80 మార్కుల సంగ్రహణాత్మక మూల్యాంకన ప్రశ్నాపత్రంలో విషయ అవగాహనకు 40% భారతం కేటాయించాడు. ఇక్కడ ఇవ్వవలసిన మార్కులు ఎన్ని మనకి? 32. ఎన్ని? 32. క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి. సాంఘిక శాస్త్ర బోధనను పరీక్షా విషయంగా మార్చాలి అని చెప్పింది కొఠారి కమిషన్. సరి అయినదే. అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో భాగంగా బోధించాలి అని ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ చెప్పింది. ఇది కూడా సరి అయినదే. క్రింది వానిలో 1986 మౌలిక అంశాలను గుర్తించండి. ఏమిటవి? మనకి 1986 10 మౌలిక అంశాలు చెప్పింది కదా. ఏమిటవి? లింగ సమానత, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ అవగాహన. ఈ మూడు కూడా మౌలిక అంశాల్లో భాగమే. కానీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే దానిని 1986 విద్యా విధానం ప్రస్తావించలేదు. బ్లూమ్స్ వర్గీకరణలో ఉండి అండర్సన్ క్రాత్వెల్ వర్గీకరణలో లేని విద్యా లక్ష్యం ఏమిటి మనకి? బ్లూమ్స్ వర్గీకరణలో మనకి సంశ్లేషణ ఉంది. అండర్సన్ క్రాత్వెల్ వర్గీకరణలో మనకి సంశ్లేషణ లేదు. సంశ్లేషణ అనేది మనకి సృష్టించుటగా మారింది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన
తన ఇష్టానుసారంగా పనిచేయదు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తన ఇష్టానుసారంగా పనిచేయదని విద్యార్థి ఆలోచించాడు. ఇది మెటాకాగ్నిషన్ జ్ఞానం. మెటాకాగ్నిటివ్ జ్ఞానం. వల్లె వేయడం వల్ల విషయ పరిజ్ఞానం కలుగుతుంది. దానిని మౌఖికంగా లేదా రాతపూర్వకంగా కూడా చేయవచ్చు అని తెలిపింది ఎవరు? హెన్రీ మోరిసన్. సరైన సమాధానం గుర్తించండి. ప్రక్షేపక సాధనం టెలివిజన్, గ్రాఫిక్స్ సాధనం పోస్టర్, ప్రదర్శన సాధనం ప్యానెల్ బోర్డ్, కుర్చీ సాధనం క్షేత్ర పర్యటన. 8వ తరగతి విద్యార్థులకు ఈ పాఠ్య బోధనకు క్షేత్ర పర్యటన అనుకూలమైన బోధనా పద్ధతి. దేనికండి? వన్యప్రాణుల సంరక్షణ అనే పాఠ్యాంశానికి క్షేత్ర పర్యటన అనుకూలమైన బోధనా పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా తెలిపినదెవరు? జాన్ డూయి. మేబిల్ ఈ సింప్సన్ ప్రకారం వరుస 2 పీరియడ్ల పథకంలో ఈ 2 పీరియడ్లను ఇలా ఉపయోగించాలి. ఎలాగా? ఒక పీరియడ్నేమో బోధనగా, ఇంకొక పీరియడ్నేమో పర్యవేక్షణ అధ్యయనంగా ఉపయోగించాలి. యూనిట్లకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. విద్యార్థులకు అవసరమైన సమాచారం అందించేవి బోధనా యూనిట్లు సరి అయినదే. నిత్య జీవిత సమస్యలు ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించేవి నిర్మాణాత్మక యూనిట్లు సరి అయినదే. 2 సరి అయినవే. 2025-26 విద్యా సంవత్సరంలో అమలులో ఉన్న మార్కుల కేటాయింపు నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 మార్కుల కేటాయింపు గురించి సరైన సమాధానం గుర్తించండి. మనకి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి 5 మార్కులు కేటాయించారు. రాత అంశాలకి 5 మార్కులు కేటాయించారు. ప్రాజెక్ట్ పనులకి 5 మార్కులు కేటాయించారు. లఘు పరీక్షకి మనకి మొత్తం 35 మార్కులు కేటాయించారు. కాబట్టి పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలకు 5 మార్కులు, రాత అంశాలకు 5 మార్కులు, ప్రాజెక్ట్ పనులకు 5 మార్కులు, లఘు పరీక్షకే 35 మార్కులు కేటాయించారు. విద్యార్థి పశ్చిమ పవనాలతో పోలిస్తే వ్యాపార పవనాల వేగం అని తెలిపారు. ఇది ఏ జ్ఞానం? భావనా సంబంధ జ్ఞానం. ఒకియోనోమస్ అనే 2 గ్రీకు పదాల నుండి ఏర్పడిన సాంఘిక శాస్త్ర విభాగం ఏమిటి? ఒకియోనోమస్ అనే 2 గ్రీకు పదాల నుండి ఏర్పడిన సాంఘిక శాస్త్ర విభాగమే అర్థశాస్త్రము. క్రింది వాటిలో సరి అయిన ప్రవచనాలు గుర్తించండి. ఏమిటవి? ఆశయాల నుండి గమ్యాలు ఏర్పడతాయి అనేది సరి అయినదే. లక్ష్యాలు నిర్దిష్ట కాల పరిమితిలో సాధించగలిగేవి. ఇది కూడా సరి అయినదే. కాబట్టి బి మరియు సి స్టేట్మెంట్లు మాత్రమే సరి అయినవి. సాంఘిక శాస్త్ర విలువల లక్షణాల గురించి సరైన సమాధానం గుర్తించండి. సాంఘిక శాస్త్ర విలువలు సాపేక్షమైనవి, నమ్యత కలిగినవి, అంతర్లీనమైనవి. క్లిష్టత స్వభావ రీత్యా క్రింది విద్యా లక్ష్యాల సరైన వరుసక్రమం ఏమిటి? జ్ఞానం, అనువాదం, వ్యాఖ్యానించడం, ఎక్స్ట్రాపోలేషన్ అనేది మనకి సరైన వరుసక్రమం. జ్ఞానం, అనువాదం, వ్యాఖ్యానించడం, ఎక్స్ట్రాపోలేషన్. ఏ శాస్త్రము కూడా ప్రాథమిక స్థాయిలోనే సమగ్రంగా బోధించకూడదు అనే సూత్రంపై ఆధారపడిన విద్యా ప్రణాళిక ఉపగమనం ఏమిటి? మనకి వర్తులాకార ఉపగమనం. ఏమిటది? వర్తులాకార ఉపగమనం. హెన్రీ మోరిసన్ రూపొందించిన యూనిట్ బోధనా సోపానాలలో వైయక్తిక భేదాలు గుర్తించడానికి సవర్ణాత్మక బోధనకు ఉపయోగపడే దశ సాంశీకరణం. పిల్లల మానసిక క్రియాశీలత పెంచుటకు అనువైన పద్ధతి ఆగమన పద్ధతి. పిల్లల మానసిక క్రియాశీలత పెంచుటకు అనువైన పద్ధతి ఆగమన పద్ధతి. క్రింది వాటిలో భాగస్వామ్య అభ్యసన విధానాలు ఏమిటి? మనకి జట్టు పని, ప్రయోగశాల కృత్యం, గ్రంథాలయ పఠనం అనేవి భాగస్వామ్య అధ్యయన విధానాలు.
నిర్మాణాత్మక అభ్యసన సందర్భంలో భాగంగా భారత రాజ్యాంగ ప్రవేశం గురించి విద్యార్థులు స్వయంగా అధ్యయనం చేస్తున్నారు. వారికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఈ రాజ్యాంగ సవరణ పరిశీలించమని సూచించవచ్చు. ఏ రాజ్యాంగ సవరణ అండి? 42వ రాజ్యాంగ సవరణ పరిశీలించమని సూచించవచ్చు. డినోక్ డెవార్, జేమ్స్ షెవర్లు అభివృద్ధి చేసిన బోధనా పద్ధతి న్యాయధర్మ విచారణ పద్ధతి. కొఠారి కమిషన్ ప్రకారం మూల్యాంకనం అంటే నిరంతర ప్రక్రియ, విద్యా లక్ష్యాలతో సంబంధం కలిగినది, విద్యార్థుల అభ్యసన అలవాట్లపై ప్రభావం చూపుతుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన జాతీయ మదింపు కేంద్రం పరీక్ష. ఏమిటది? పరీక్ష. సాంఘిక సామాజిక శాస్త్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. సాంఘిక శాస్త్రం ఆచరణ యోగ్యమైనది, సరి అయినదే. సామాజిక శాస్త్రాలు సిద్ధాంత జ్ఞానానికి ప్రాముఖ్యతనిస్తాయి. ఈ రెండు సరైన స్టేట్మెంట్లు మనకి. సాంఘిక శాస్త్రం బోధనకు సంబంధించి కొఠారి కమిషన్ ప్రతిపాదనలో లేనిది. ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక విషయంగా సాంఘిక శాస్త్రం బోధించాలి, సరి అయినదే. పరీక్షింపదగిన విషయంగా మార్చాలి, సరి అయినదే. సమైక్య పద్ధతిలో బోధన జరగాలనేది కూడా కొఠారి కమిషన్ ప్రతిపాదనలకు సంబంధించిందే. విద్యార్థి బాంక్రానగల్ ఒక బహుళసాధక ప్రాజెక్ట్ అని చెప్పాడు. ఇది మనకి పారిభాషిక పదాలకు సంబంధించిన జ్ఞానం. విలువలకు సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని చెప్పింది కన్నింగ్ హోమ్. ఇది సరి అయినది. మనకి ఆప్షన్ బి సరి అయినది కాదు. కింది వాటిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఏమిటి? సమాజ కేంద్రీకృత సూత్రం, ఉపయోగిత సూత్రం, సమతులిత సూత్రం. ఈ మూడు మాత్రమే మనకి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. సామాజిక నిర్మాణాత్మకవాదం, విమర్శనాత్మక బోధనా విధానాలను ప్రతిబింబించే విద్యా ప్రమాణాలు ఏమిటి? మనకి చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అనేవి మనకి సామాజిక నిర్మాణాత్మకవాదం, విమర్శనాత్మక బోధనా విధానాలకు సంబంధించిన విద్యా ప్రమాణాలు. జాన్ డ్యూయి ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలోని 4వ సోపానం నిశ్చిత అభిప్రాయాలకు రావడం. నిగమనాత్మక పద్ధతికి సంబంధించి సరికాని ప్రవచనం. నిగమన పద్ధతి కాలాన్ని పొదుపు చేస్తుంది, సరి అయినదే. నిగమన పద్ధతి పునర్విమర్శకు ఉపకరిస్తుంది, సరి అయినదే. నిగమన పద్ధతి సమస్య పరిష్కార సామర్థ్యం పెంచుతుంది, ఇది కూడా సరి అయినదే. నిగమన పద్ధతిలో మనకి జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వివాదాస్పద విషయాల్లో యథార్థాలు తెలుసుకోవడానికి విద్యార్థులను సన్నద్ధం చేయడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఈ పద్ధతిని అనుసరించాలి. ఏ పద్ధతిని? మూలాధార పద్ధతిని అనుసరించాలి. పాలిటిక్స్ అనే పదం కంటే పొలిటికల్ సైన్స్ అనే పదమే వాడుకలో ఉండాలి అని నిర్ణయం గురించి పరిశీలించాలి అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు దేనిని చదవాలి? యునెస్కో యొక్క 1948 నివేదికను చదవాలి. జాకబ్సన్ ప్రకారం విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు విద్యార్థి స్వభావం, సమాజ స్వభావం, విషయ స్వభావం. ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. రిలీఫ్ మ్యాప్లు ఎలా ఉంటాయండి? మనకి రిలీఫ్ మ్యాప్లు ఎత్తుపల్లంగా ఉంటాయి. పాఠశాలల్లో విద్యా లక్ష్యాల సాధనకు విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమూహారమే విద్యా ప్రణాళిక అని చెప్పింది ఆల్బర్టి. భావవేశ రంగానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. గ్రహించడం మానసిక సంసిద్ధతను సూచిస్తుంది. విలువ కట్టడం అభినందించే గుణం అభివృద్ధి చెందుతుంది. వ్యవస్థాపనం జీవిత తత్వం అలవడుతుంది. బోధనోపకరణాలకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. చలనచిత్రాలు థార్న్డైక్ సంసిద్ధత నియమాన్ని తృప్తిపరుస్తాయి, సరి అయినదే. యథార్థ పరిస్థితులకు ప్రాతినిధ్యం వహించడానికి
సిమ్యులేషన్ అంటారు, సరి అయినదే. యథార్థ పరిస్థితులకు ప్రాతినిధ్యం వహించడాన్ని సిమ్యులేషన్ అంటారు, సరి అయినదే. జోడో జ్ఞాన్ ఒక ఆన్లైన్ మాసపత్రిక, ఇది కూడా సరి అయినదే. సిబి గుడ్, కింది వాటిని జతపరచండి. సిబి గుడ్ సవాలును సందర్భాలను సృజించి అభ్యసనాన్ని ప్రేరేపిస్తుంది, సరి అయినదే. గేట్స్ గమ్యం ఉండి చేరడానికి సరైన విధానం లేనప్పుడు సమస్య ఉద్భవిస్తుంది. బైండింగ్ అండ్ బైండింగ్ సమస్యలను ప్రశ్న రూపంలో వ్యక్తపరచడం. జాన్ డెవ్యీ సమస్యా పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందడం. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధం గురించి వివరించాలి అనుకున్నాడు. అతనికి ఈ గ్రాఫ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏ గ్రాఫ్? లైన్ గ్రాఫ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మూల్యాంకనానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. మూల్యాంకనం అనేది కార్యక్రమ ఉద్దేశాలను సాధించే పద్ధతి. బ్రూస్ టక్మన్, సరి అయినదే. మూల్యాంకనం సమగ్ర నిరంతర శోధన. రొనాల్డ్ డల్, సరి అయినదే. మూల్యాంకనం బోధన అనుభవాలు ఎంత సమర్థవంతంగా ఇవ్వబడ్డాయో తెలుపుతుంది. ఆర్ఎస్ఎస్ పాటిల్, సరి అయినదే. కాబట్టి ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా మనకి సరి అయినవే. ఏపీఎస్సిఎఫ్ 2011 ప్రకారం 6-7 తరగతుల్లో విజ్ఞాన శాస్త్రం అనేది జనరల్ సైన్స్గా ఉండాలి. విద్యుత్ గురించి పాఠం చెప్పే సందర్భంలో థామస్ ఆల్వా ఎడిసన్ పరిశోధనలతో పాటు అతను జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళను కూడా ఉపాధ్యాయుడు తెలియజేశాడు. దీని ద్వారా విద్యార్థుల్లో పెంపొందే విలువ నైతిక విలువ. ఏ విలువ డెవలప్ అవుతుంది? మనకి నైతిక విలువ అనేది డెవలప్ అవుతుంది. జ్ఞానాత్మక రంగంలో ఏముంటాయి మనకి? సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం. భావావేశ రంగంలో ఏముంటాయి మనకి? విలువ కట్టడం, గ్రహించడం, వ్యవస్థాపనం. మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ, సునిశ్చితత్వం, అనుకరణ. మాధ్యమిక విద్యా కమిషన్ పాఠశాల విద్యా ప్రణాళికలో ఈ క్రింది సూత్రాలను పాటించినది. ఏ సూత్రాలను? అనుభవ సాకల్య సూత్రం, వైవిధ్య సామ్యతా సూత్రం, సామాజిక జీవిత సంబంధ సూత్రం, విరామకాల వినియోగ శిక్షణా సూత్రం. ఈ విద్యా సంవత్సరం నుండి మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలులోకి వచ్చింది. ఏ సంవత్సరం నుండి? 2012-13 నుంచి సిసిఈ అనేది మన రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాలను నెరవేర్చలేదు. చెస్టర్ ఎం అల్టర్, సరి అయినదే. సాంఘిక శాస్త్ర అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలు నిర్దేశించుకోవడం అవసరం ఎంతైనా ఉందని చెప్పింది ప్లాటో, ఇది కూడా సరి అయినదే. పాఠశాలల్లో గణితం, సామాన్య శాస్త్రాలతో పాటు సాంఘిక శాస్త్రాన్ని తప్పనిసరిగా బోధించాలని సూచించింది ఎవరు? మొదలయార్ కమిషన్. ఆగమనాత్మక దృక్పథానికి చెందిన సరైన సమాధానం గుర్తించండి. ఆగమనాత్మక దృక్పథం అనేది ఒక అన్వేషణ పద్ధతి. సాంఘిక శాస్త్ర అధ్యయన లక్ష్యాలుగా కొఠారి కమిషన్ చేసే సిఫార్సులు ఏమిటి? కొఠారి కమిషన్ మనకి పరిసరాల జ్ఞానాన్ని పొందడానికి విద్యార్థులకు దోహదపడడం, మానవ సంబంధాల గురించి అవగాహనను పెంపొందించడానికి అవసరమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించడం, విద్యార్థుల్లో మంచి పౌరసత్వ భావన, మానవ సంబంధాల గురించి వివిధ సంస్కృతుల మధ్య సమతుల్యతను పెంపొందించడం అనేవి సాంఘిక శాస్త్ర అధ్యయన లక్ష్యాలుగా ఉండాలని కొఠారి కమిషన్ సిఫార్సు చేసింది. పాఠశాలలో పర్యావరణ దినోత్సవం జరిపాడు. ఇక్కడ ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి మనకి? పాఠశాలలో పర్యావరణం దినోత్సవం జరిపాడు. ఇక్కడ ఉపాధ్యాయుడి పాత్ర నిర్వాహకుడు. ఏమిటది? నిర్వాహకుడు. ఆగమన పద్ధతికి సంబంధం లేనిది. ఆగమన పద్ధతికి సంబంధం లేనిది ఏమిటి? ఆగమన పద్ధతి అనేది ప్రత్యేక విషయాల నుండి సాధారణ విషయాలకు వెళ్తుంది, సరి అయినదే. ఆగమన పద్ధతి సూత్రాలకు, నిర్వచనాలకు తీసుకువెళ్తుంది, సరి అయినదే.
ఆగమన పద్ధతి నూతన జ్ఞాన అభివృద్ధికి దారితీస్తుంది, ఇది కూడా సరి అయినదే. కానీ స్టేట్మెంట్ బి అనేది మనకి ఆగమన పద్ధతికి సంబంధం లేని స్టేట్మెంట్. క్రింది వాటిలో విలువలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. క్రింది వాటిలో విలువలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. చట్టాలపై నమ్మకాన్ని, గౌరవాన్ని కలిగి ఉండడం, పన్నులు సకాలంలో చెల్లించడం వంటివి పెంపొందించుటకు తోడ్పడేవి నైతిక విలువలు సరి అయినదే. ప్రకృతిలోని సంపదను అన్వేషించడం వల్ల పొందే ఆనందాన్ని, రసానుభూతిని పొందడానికి తోడ్పడేవి సౌందర్యాత్మక విలువలు సరి అయినదే. పూర్వీకుల సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు నేటి సంస్కృతిని అభివృద్ధి చేసుకోవడానికి తోడ్పడేవి సాంస్కృతిక విలువలు సరి అయినది. కాబట్టి ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా మనకి సరి అయినవే. క్రింది వాటిని జతపరచండి. నికష వల్ల ఉపయోగం ఏంటండి? నికష అనేది తక్కువ సమయంలో వివిధ రకాల అంశాల అభ్యసన నైపుణ్యాలను తెలుసుకోవడమే నికష. పరీక్ష అనేది నికషల సమూహారం. పరీక్ష. మాపనం అంటే ఏమిటి? గుణాత్మక ఫలితాలను సంఖ్యాపరంగా గుర్తించడమే మాపనం. మదింపు అంటే ఏమిటి? లక్ష్యాల వారీగా ప్రామాణికంగా లెక్కించి ప్రగతిని కొలిచే ప్రక్రియే మదింపు. విద్యా లక్ష్యాలకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏమిటి మనకి? మానసిక చలనాత్మక రంగం అనేది సమన్వయీకరణ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది అనేదే సరి అయినది. క్రింది వాటిలో లక్ష్యాలకు సంబంధించిన వాటిని గుర్తించండి. ఏమిటవి? లక్ష్యాల పరిధి సంక్షిప్తంగా ఉంటుంది, సరి అయినదే. లక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి కానీ స్వల్పకాలిక సాధికాలుగా ఉంటాయి, సరి అయినదే. లక్ష్యాలు అనేవి మనకి విషయాన్ని బట్టి మారతాయండి. లక్ష్యాలు తాత్కాలిక విలువలు మాత్రమే ఉంటాయి. లక్ష్యాలకి తాత్కాలిక విలువలు మాత్రమే ఉంటాయి. కాబట్టి మనకి ఆప్షన్ 3 మాత్రమే సరికాదు. కింది వాటిని జతపరచండి. నికోలస్ రైట్. సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించింది. గాంధీజీ. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం. జాన్ కీట్స్. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం. జాన్ డూయి. సాంఘిక శాస్త్ర ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు ఎప్పుడూ కనిపిస్తూ దిశానిర్దేశం చేస్తుంది. ఒకరి ఆలోచనల కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అనే సామెత సాధారణంగా చర్చా పద్ధతికి సంబంధించింది. ఒకరి ఆలోచనల కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అనే సామెత చర్చా పద్ధతికి సంబంధించింది. పాఠ్యబోధన ప్రణాళికకు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. పాఠ్యబోధన ప్రణాళికకు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఏమిటో మనకి? మేధోమథనం అనేది సమస్యాధార బోధనా పద్ధతి. పరిపుష్టి స్వీయ మదింపుకు తోడ్పడుతుంది అనేవి 2 సరి అయినవి. కాబట్టి పాఠ్య బోధన ప్రణాళికకు సంబంధించి సరైనవి ఏమిటి? మేధోమథనం సమస్యాధార బోధనా పద్ధతి. పరిపుష్టి స్వీయ మదింపుకు తోడ్పడుతుంది. చర్చా పద్ధతికి సంబంధించి సరి అయినవి ఏమిటి మనకి? చర్చా పద్ధతిలో ప్రథమ సోపాన మూల్యాంకనం అన్నాడు, అది సరికాదు. వర్క్షాపులు, సెమినారు నిర్వహించడం ఈ పద్ధతి యొక్క వివిధ రూపాలు చర్చా పద్ధతికి సంబంధించి సత్యం. ఒకరి ఆలోచన కంటే ఇద్దరు ఆలోచనలు మంచివే అనే సామెత చర్చా పద్ధతికి సంబంధించింది. ఒక వ్యక్తి యొక్క పూర్తి స్థితిని అర్థం చేసుకోవడానికి వివిధ కోణాల్లో లోతుగా పరిశీలించడం, వివిధ దృక్కోణాల సమూహారంగా చెప్పబడేది పరీక్ష. ఈ లక్షణం సాంఘిక శాస్త్ర అధ్యయనంలో సంశ్లేషణ విధానానికి వర్తించదు. ఏ లక్షణం అండి? సంశ్లేషణ అనేది విశ్లేషణ పద్ధతిలో భాగం అనేది సంశ్లేషణ పద్ధతికి వర్తించదు. మిగిలిన ఆప్షన్స్ చూద్దాం. తెలిసిన విషయాలను అనుసంధానం చేస్తుంది, సంశ్లేషణ పద్ధతి సరి అయినదే. సంశ్లేషణ పరికల్పనతో ప్రారంభమై తీర్మానానికి పోతుంది, సరి అయినదే. సంశ్లేషణ తార్కికమైనది, ఇది కూడా సరి అయినదే. నిత్యావసర ఆహార వస్తువుల ఉత్పత్తి, వాటి కొనుగోలు మరియు అమ్మకాల వంటి వాటిని గణన చేయుట ఈ 2 పాఠ్య విషయాల మధ్య సహసంబంధాన్ని తెలుపుతుంది. వేటి మధ్య అండి? నిత్యావసర ఆహార వస్తువుల ఉత్పత్తి, వాటి కొనుగోలు మరియు అమ్మకాలు వంటి వాటిని గణన చేయుట అనేది మనకి ఆర్థిక శాస్త్రం, గణితానికి మధ్యన సత్సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆర్థిక శాస్త్రం, గణితము.
క్రింది వాటిలో లక్ష్యాలు మరియు ఉద్దేశాలకు సంబంధించి సరి అయిన స్టేట్మెంట్ను గుర్తించండి. చూద్దాం. సరైన స్టేట్మెంట్ ఏంటండి? లక్ష్యం మనకి స్వల్పకాలికమైనది, ఉద్దేశం దీర్ఘకాలికమైనది కదా. కాబట్టి లక్ష్యాలు స్వల్పకాలిక సాధికాలు, ఉద్దేశాలు దీర్ఘకాలిక సాధికాలు అనేది సరి అయిన ఆప్షన్. జ్ఞానాత్మక ప్రక్రియ పరిణామంలోని గుర్తుకు తెచ్చుకోవడం అను కేటగిరీలో గల టాబురేట్ను క్రియాశీలక పదం ఈ క్రింది జ్ఞాన పరిమాణ స్థాయికి ఉదాహరణ. దేనికండి? విధానాత్మక జ్ఞానం. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణానికి సంబంధించి జాతీయ ప్రణాళిక చట్టం 2005 ఈ క్రింది అంశాలపై దృష్టి సారించింది. ఏ అంశాలపై అండి? మనకి విషయ భారం, విధాయక బాధ్యతలు, వివిధ శాస్త్రాల మధ్య సంబంధాలు వంటి అంశాలపైన దృష్టి సారించింది. నియమితులైన ఒక ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరు కావడంలో సమయాన్ని, నిబంధతను పాటించాలి అనున్నది విద్యా హక్కు చట్టం 2009లోని ఈ సెక్షన్లో పొందుపరచబడింది. ఏ సెక్షన్ అంటే మనకి సెక్షన్ 24(1)(a)లో పొందుపరిచింది. సమయానికి పాఠశాలకు రావడం అనేది సెక్షన్ 24(1)(a)లో పొందుపరచబడింది. క్రింది వాటిని జతపరచండి. బేథిమెట్రిక్ పటాలు సముద్రం లోతును సూచిస్తాయి. ఎథ్నోగ్రాఫికల్ పటాలు ప్రపంచంలో ఉన్న వివిధ మానవ జాతుల విస్తరణను సూచిస్తాయి. వెజిటేషన్ పటాలు వివిధ పంటల విస్తరణను సూచిస్తాయి. సమస్య పరిష్కార పద్ధతిలో సమస్యను గుర్తించుట అను సోపానం తర్వాత వెనువెంటనే వచ్చే సోపానం ఏమిటి? సమస్య పరిష్కార పద్ధతిలో సమస్యను గుర్తించుట తర్వాత వచ్చే సోపానం మనకి సమస్య పరిష్కార ప్రక్రియకు ప్రణాళిక రూపకల్పన. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని కోరిక మేరకు స్థానిక రైతులు పాఠశాలను సందర్శించి గ్రామంలోని నేల రకాలు, భూసారం మరియు పండించు పంటల గురించి వివరించి విద్యార్థులు లేవనెత్తిన సందేహాలు నివృత్తి చేశారు. ఇది దేనికి సంబంధించిందండి? గ్రామంలో రైతులు పాఠశాలలోకి వస్తున్నారు కాబట్టి ఇది దేనికి సంబంధించింది? సమాజాన్ని పాఠశాలలోకి తీసుకురావటం. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. జాతీయ విద్యా విధానం 1986 నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సూచించింది. సరైనదే. విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులను తేవడానికి నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రవేశపెట్టబడింది. కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి సరైనవి.